ఎవరైతే సెండర్ అమెరికా నుంచి ఇతర దేశాలకు డబ్బులు పంపిస్తారో వాళ్ళు అమెరికన్ సిటిజన్ కాదో, వాళ్ళు వెరిఫైడ్ యుఎస్ సెండర్ కాదో వాళ్ళపైన ఈ పన్నులు భారీగా పడనున్నాయి. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ ప్రకారం 2008 నుంచి 2008 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఇండియాకి లార్జెస్ట్ రెమిటెన్సెస్ వస్తున్నాయి. దాదాపు $130 బిలియన్ రెమిటెన్సెస్ మనకు వస్తున్నాయి వార్షికంగా. దానిలో హైయెస్ట్ అమెరికా నుంచే 29%, 28% మనకు వచ్చే భారతదేశానికి విదేశాల నుంచి వచ్చే రెమిటెన్సెస్, అంటే భారతీయులు ఇతర దేశాలకు వెళ్ళి సంపాదించి మన దేశానికి తిరిగి పంపించే రెమిటెన్సెస్లో హైయెస్ట్ అమెరికా నుంచి వస్తాయి. అందులోనూ యూపీ, కేరళ ఇలాంటి రాష్ట్రాలు ఈ రెమిటెన్సెస్ మీద ఎక్కువ బతుకుతుంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ రెమిటెన్సెస్ మీద పన్నేస్తే దాదాపు 10 నుంచి 12 బిలియన్ డాలర్ల మేర భారతదేశానికి నష్టం కలగవచ్చు, మనకు వచ్చే వాటికి నష్టం కలగవచ్చు. అంటే తక్కువ పంపిస్తున్నావా ఎక్కువ పంపిస్తున్నామని కాదు, $5 పంపించిన పన్నే, $1000 పంపించిన పన్నే, $10,000 పంపించిన పన్నే. ఈ పన్నుని అక్కడ బ్యాంక్స్ కానీ అక్కడ మనీ ట్రాన్స్ఫర్ కంపెనీస్ కానీ కలెక్ట్ చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి అమెరికన్ గవర్నమెంట్కి ఇచ్చేయాలంట. అంటే ఆలోచించండి ఎంత పెద్ద ప్లాన్ వేస్తుందో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం. అంటే తక్కువ సంపాదన ఎక్కువ సంపాదన కాదు. ఉదాహరణకి ఒక స్టూడెంట్ లీగల్గా ఒక $1000 సంపాదించాడు, దానిలో $200 వాళ్ళ అమ్మ నాన్నకు పంపించాలన్నా దాని మీద కూడా ట్యాక్స్ కట్టాలన్నమాట. ఇది చాలా దారుణం అని చెప్పి చాలామంది అంటున్నారనమాట.